విశాఖ మేయర్ పీఠం కింద కూటమి కుంపటి పెట్టింది. ప్రస్తుత పాలకవర్గం మెజారిటీ కోల్పోయినందున అధికారిక ప్రక్రియ ప్రారంభించాలని కోరడంతో ఈ వ్యవహారం మొత్తం కలెక్టర్ చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో పైచేయి ఎవరిది అన్నది ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు జెండా ఎత్తేయడం కూటమి పార్టీల్లో కాన్ఫిడెన్స్ రెట్టింపైంది. వివిధ కారణాలతో కార్పొరేటర్లు కూటమి పంచన చేరడంతో జీవీఎంసీలో బలాబలాలు మారిపోతున్నాయి. 98 వార్డులు కలిగిన గ్రేటర్ పరిధిలో ఒక స్థానం ఖాళీగా ఉంది. మిగిలిన 97 మందిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి వైసీపీ బలం 56 కాగా గత 6 నెలలుగా రాజకీయ వలసలు మొదలయ్యాయి. వ్యూహాత్మకంగా స్టాండింగ్ కౌన్సిల్ ను హస్తగతం చేసుకున్న టీడీపీ మేయర్ పీఠం కోసం పావులు కదపడం మొదలుపెట్టింది. ఈ నెల 18 వరకు సేఫ్ జోన్ లో ఉన్న ప్రథమ పౌరురాలు హరివెంకట కుమారిపై అవిశ్వాసం కత్తిదూసింది. ఎక్స్ అఫీషియోతో కలిసి 74 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ లెక్క సమకూరాలంటే కనీసం 10 మంది కార్పొరేటర్ల మద్దతు కావాలి. దీంతో వారం రోజులుగా పలువురు కార్పొరేటర్లను ఆకర్షించడంలో ఎమ్మెల్యేలు సక్సెస్ అయ్యారు. ఇప్పటికే మరో 3 అవసరం కాగా టీడీపీ రిస్క్ గేమ్ స్టార్ట్ చేసింది. హరివెంకట కుమారిపై అవిశ్వాసం తీర్మానం నోటీసులిచ్చింది. 45 మందికి పైగా కార్పొరేటర్ల సంతకాలతో కూడిన పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు కూటమి కార్పొరేటర్లు. వార్డుల అభివృద్ధి కోసమే పార్టీ మారామని చెబుతున్నారు. సభలో అవిశ్వాసం నెగ్గాలంటే 3/2 మెజారిటీ అవసరం. ఎక్స్ అఫీషియోతో కలిసి తమ సంఖ్యాబలం 80కి చేరుకుందని టీడీపీ నాయకత్వం చెబుతోంది. అవిశ్వాసం నోటీసులు ఇచ్చేందుకు జనసేన ఎమ్మెల్యేలు పంచకర్ర రమేష్ బాబు, వంశీ యాదవ్ హాజరయ్యారు. కూటమి మేయర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు ఎమ్మెల్యేలు. కార్పొరేటర్లు ఇచ్చిన అవిశ్వాసం నోటీసును పరిశీలించిన తర్వాత కలెక్టర్ మీటింగ్ డేట్ ఫిక్స్ చేస్తారు. ఆ రోజు అవిశ్వాసం అనుకూలం, వ్యతిరేకంగా వచ్చే ఓట్లు ఆధారంగా మార్పులు జరగనున్నాయి.